దయచేయండి దయచేయండి. కూర్చోండమ్మా. ఏమమ్మా అది ఎలా ఉన్నారు? ఏమీ లేదండి. మా సోమనాథం తిరుపురం వెళ్ళి 3 రోజులైంది. మరుసటి రోజే వస్తానన్నాడు. ఇంతవరకు రాలేదండి. సిరిపురమా? ఏం పని మీద వెళ్ళారు? పనే లేదండి. మంగళంపాడు జమీందారు గారు బాకీ పెన్షన్ చేస్తా అన్నారట. అందుకని వెళ్ళారు. ఓహో, మంగళంపాడు జమీందారు గారి దగ్గరికి వెళ్ళారా? సరే. ఏమండి, మీకేమైనా తెలిసిందా? అవునమ్మా, ఆయన యాత్రకు వెళ్ళారట. కొద్ది రోజుల్లో వస్తారట. మాకు ఉత్తరం రాసి. మీ నాన్న రాసిందేనా చూడమ్మా. అవును అత్తయ్య, నాన్న రాసినట్టే ఉంది. మనతో చెప్పకుండా చేయకుండా యాత్ర పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఇందులో ఏదో మోసం ఉంది. చివరికి నేను భయపడుతున్నట్టే జరిగింది. అలాంటి భయం ఏమీ లేదమ్మా. ఆయనే స్వయంగా రాసినప్పుడు మనం నమ్మకపోతే ఎలా? శారదమ్మా, ఒకసారి ఇలా వస్తారా? ఈ ఉత్తరం నేను నమ్మలేదు. ఇందులో ఏదో గందరగోళం ఉందమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు. ఏం పర్వాలేదు, మేము చూసుకుంటాం. మీరు మాత్రం అత్తగారు అధీరు పడుకుని చూడండి. అలాగే. వస్తానమ్మా. ఓ వెంకటేశానా? గుడ్ సార్. ఏమిటయ్యా, ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదే? ఖాళీ ఏది బాబు, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడు. కోడిగుడ్లు మొదలుకొని కూలీ కేసు వరకు పనులన్నీ నా మీదే పడుతున్నాయి. తినలేక నలుగు వస్తున్నాను సార్. ఓహో, అయితే తొందరగా వెళ్ళాలనుకుంటాను. అబ్బాయి తొందరగా సార్, కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్. 2 రోజులుగా నిద్ర లేదు, కళ్ళు మండుతున్నాయి. ఏదైనా నాటకానికి వెళ్ళారా? అబ్బే అదే లేదు. అయితే ఉండండి సార్. సార్, ఒక్క పొడుగు పట్టు వేసినట్టు నిద్ర కదా లేదు సకామవుతుంది సార్. నాకు అలవాట్లేదు. అలాగా? అయితే ఉండండి సార్. ఎటు వెళ్తావే సార్, ఏదైనా అర్జెంటుగా? ఏమీ లేదు సార్, మా ఇంట్లో పెళ్లి సార్. వెళ్ళా? ఎవరికి? మా నాయనగారికి సార్. నాయనక? ఏమిటయ్యా అది? అవును సార్, 60 సంవత్సరాల తర్వాత చేస్తారు చూడండి, షష్ఠి పూర్తి పెళ్లి. ఓ అదే. అది సార్, తమతో చెప్పి పోదామని వచ్చాను సార్. ఓ దానికే? ఇంకేదైనా? అంతే సార్, ఏం లేదు సార్. సార్, తమకు నిద్ర లేదన్నారు, వెళ్ళి పండుకోండి సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ సార్, దొరికింది సార్. ఏమిటో అది? దూరిసింది సార్. మంగళంపాటి జమీందారు గారి తోటలో దొరికిందని మనం 100 తెచ్చిచ్చారు సార్. అయితే ఈ సంచి మన సోమనాథం గారిదని నాకు అనుమానం సార్. అది నీకు లేదు సార్. వీర్రాజు గారు కూడా ఆ ఇంట్లోంచి వెళుతున్నారని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఓహో, వీర్రాజా? అయితే నేను అనుకున్నంత జరిగింది. సార్ సార్, ఏమనుకున్నారు సార్? నీకెందుకు? కొత్తగా ఏదైనా ఐడియా ఇద్దాం సార్. పెద్ద బుర్ర కదూ. ఇచ్చావులేవై మహా ఐడియా. కరెక్ట్ సార్. అవునండి, ఇదే నాన్నగారు ఊరికెడుతూ దీన్నే తీసుకెళ్లారు. ఇన్స్పెక్టర్ గారు, నాన్నగారు ఏదైనా ఆలోచిస్తున్నారా చెప్పండి. ఏం భయం లేదమ్మా, వారికి ఏ ఆపద రాదు. ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉంది. ఈ రహస్యం అంతా బయటికి లాగి రేపటిలోగా మీకు సంతోష వార్త చెప్తాం. వస్తానమ్మా. అలాగేనండి. అమ్మా, 3 రోజుల నుంచి మా నాన్నగారు కనిపించడం లేదు. ఎక్కడున్నారో తెలియదు. అగ్గిరాముడు గారితో చెప్పి ఎలాగైనా వెతికి మా నాన్నగారిని తీసుకురమ్మని చెప్పమ్మా. అలాగేనమ్మా, నేను వెళ్ళి వెంటనే చెప్తా. ఎందుకు అలా విచారంగా ఉన్నావు? ఏం లేదండి, సోమనాథం గారు ఏమైనారో తెలియక పాపం కామాక్షమ్మ శారద అల్లాడిపోతున్నారు. ఏమండి, మీ వాళ్ళే కదా, మీకు చేతనైతే ఏదైనా సహాయం చేయకూడదు? చేయొచ్చు, కానీ ఎందుకు చేయాలని? ఏ శారద మీద కోపం ఇలా సాధించాలనే? చే శారద మీద నాకేం కోపం? అదే పోనీ ఆశ అనుకోండి. ఆశ? అది ఎప్పుడో పోయింది. చూడండి, మగదిక్కు లేని వాళ్ళు మీరు ఆదుకోకపోతే ఎలా? నా మాట వినండి. నీ మాట నేను వింటాను, కానీ వాళ్ళు నా మాట వినరే. ఇదిగో చూడు, శారదకి పంపమని ఇన్స్పెక్టర్ గారు కూడా ఇప్పుడే ఉత్తరించి వెళ్ళాడు. మనకెందుకు లేని మాట్లాడుకుంటూ ఊరుకున్నాను. మీరు ఇక్కడే ఉండండి,
వెళ్ళి పిలుచుకొస్తా. సరే తొందరగా రా. ఎవరు జానకా? ఏం జానకి ఇవాళెప్పుడు? అబ్బే ఏం లేదు. నీకు విరాజ్కు ఏమైనా? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదు. నేను వచ్చింది అందుకు కాదు, ఆపదలో ఉన్న మీ నాన్నగారిని ఆదుకోవడం కోసం. మా నాన్నగారికి ఆపద? ఏమైంది? ఆయన ఎక్కడున్నారు? ఇదిగో. అమ్మా శారద, ఆపదలో ఉన్నాను. వెంటనే జానకితో బయలుదేరరా. మన ఇనపెట్టెలో మంగళంపాడు జమీందారు గారి అడమాన పత్రాలున్నాయి. వాటిని తీసుకురా. సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. జరూరు. మీ నాన్న సోమనాథం. జానకి, నాన్నగారు ఎక్కడున్నారు చెప్పు. వారున్న చోటకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికేగా నేను వచ్చాను. అలాగా? అయితే ఉండు, ఇదిగో వస్తున్నాను. పెడతావా జానకి? ఏమిటి ఆలోచిస్తున్నారు? అత్తగారితో చెప్పాలా? అక్కర్లేదు, ఆవిడతో ఏమీ చెప్పవద్దని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. సరే పద పదాం. నిన్ను పైకి పంపుతాను. రాక్షసుడు అమాయకురాలను ఆపత్తి చేశాడు. ఇంకా అనుభవిస్తాడు. రా శారదా వెళ్తా. శారదా, నాన్నగారి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నేను వెంటనే వెళ్ళాలి. నువ్వు మాత్రం ఇలాంటి ఉత్తరాలను మోసపోకు. జాగ్రత్త. లోపలికి వెళ్ళు.